ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. లీలా శరీరం రణరంగధీరం విశ్వైకసారం రఘువంశహారం గంభీరవాదం జితసర్వవాదం శ్రీరామచంద్రం సతతం నమామి. కర్మభూమి యందు అందున పుణ్యక్షేత్రమున పైగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదార బృందముల సన్నిధానమున ప్రతినిత్యం ధర్మార్థకామ మోక్ష ప్రతిపాదకమైన శ్రీమన్మహాభారత గ్రంథాన్ని మనం యథావకాశంగా యథోచితంగా వ్యాఖ్యానించుకుంటూ పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఇతిహాస పురాణములని నిత్యము పఠించాలి. ఆ పైన భగవత్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అరిషడ్వర్గములను దూరం చేసుకుని భగవత్తత్వాన్ని తెలుసుకున్న పిమ్మట నిజమైనటువంటి వాస్తవ స్థితి వస్తుస్థితి తెలుస్తాయి. ఆ తరువాత పరమాత్మ యందలి భక్తి ద్విగుణీకృతమవుతుంది అంటూ పురాణ ఇతిహాస పఠన ప్రయోజనాన్ని మహానుభావులు ఎంతోమంది ఈ విధంగా వ్యక్తీకరించారు. మనం ఆ మార్గంలో వారు చెప్పిన విధంగా నిత్యము భగవత్తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఈ కాలానికి మనకి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని పొందుతూనే మనం ఈ పురాణాల్లో ఇతిహాసంలో ఉండేటటువంటి విషయాలని ఎన్నో విధాలుగా తెలుసుకుంటూ ఉన్నాం. మహాభారతం యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్క్వచిత్ అని చెప్పినట్లుగా ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ గ్రంథంలో అదే అన్ని చోట్ల ఉన్నది. ఇక్కడ లేకుండా బయట ఇంకొక కొత్త విషయం అనేటటువంటిది మనకి కనిపించదు. అది మానవుని స్థితి మీద తీసుకున్నా, భగవంతుడి విషయం మీద తీసుకున్నా, లేక కామక్రోధాది నాశనం ఏ విధంగా చేయాలనేటువంటి విషయం తీసుకున్నా, ఇంకొకటైనా మహాభారత గ్రంథంలో ప్రతిపాదించబడినటువంటిదే మనకి లోకంలో కనిపిస్తూ ఉంటుంది అని చెప్పారు. అటువంటి విశిష్ట గ్రంథాన్ని మనం శ్రద్ధతో ఈనాడు పారాయణ చేసుకునే ముందర స్వామివారిని ప్రార్థిస్తూ సత్సంకల్పాన్ని ఆచరించుకుందాం. ఆ పైన మన కథా విషయంలోకి 65వ అధ్యాయంలోకి మనందరం కూడా ప్రవేశిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం
శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్ప శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి పంచషష్టితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ పంచషష్టితమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ సా తచ్ఛ్రుత్వా నవత్యాంగీ సార్థవాహవచస్తదా జగామ సహ తేనైవ సార్థేన పతిలాలసా. అథ కాలే బహుతిథే వనే మహతి దారుణే తడాగం సర్వతో భద్రం పద్మసౌగంధికం మహత్ దదృశర్వణిజో రమ్యం ప్రభూత యవసేంధనం బహుపుష్పఫలోపేతం నానాపక్షినిషేవితం. దమయంతి కొంతమంది వ్యాపారులని చూచింది. వారి దగ్గరికి వెళ్ళి తన గురించి చెప్పుకున్నది. వారు అడిగిన ప్రశ్నలన్నీ విన్న తరువాత ఆ పైన మీరందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు అంటే సుబాహు మహారాజు గారిని చేతిదేశ మహారాజు గారి సంబంధికులం మేమంతా కూడా దగ్గరలో ఉండేటటువంటి పల్లెల్లో వ్యాపారం చేయడం కోసం అని చెప్పి బయలుదేరి వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పేటప్పటికీ దమయంతికి కూడా వెళ్ళాలని నిశ్చయించుకున్నది అని చెప్పుకున్నాం 64వ అధ్యాయ అంతంలో. ఇక ఈనాడు 65వ అధ్యాయాన్ని మొదలుపెట్టుకుంటున్నాం. బృహదశ్వ మహర్షి చెప్తూ ఉన్నాడు, ధర్మరాజ భీమ నకుల సహదేవులు ద్రౌపది సహితులై శ్రద్ధగా వింటూ ఉన్నారు ఆయన చెప్పేటటువంటి మాటలు. ఇన్ని కష్టములా అని అనిపించేట్టుగా ఉన్నది ఈ నరమహారాజు చరిత్ర. మొదట్లో ఎట్లా ఆరంభమైంది, ఆయన యొక్క ఖ్యాతి ఏమిటి, ఆయన యొక్క గొప్పతనం ఏమిటి. అలాంటి వాడు ఒంటికి కట్టుకోవడానికి బట్టలేక దిగంబరుడై భార్యని విడిచిపెట్టి అరణ్యంలో తన దారి తను చూసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏ పాపము అంటనటువంటి దమయంతి భర్తని వెతుకుతూ పడినటువంటి కష్టములు, మధ్యలో అక్కడక్కడ ప్రమాదముల నుంచి తప్పించుకోవడం, అయినా దుఃఖిస్తూ శోకిస్తూ కాలాన్ని గడుపుతూ ప్రయాణం చేయడం, చివరికి ఈ వ్యాపారులని చూడడం, వీరితో కలిసి ప్రయాణం చెయ్యడానికి నిశ్చయించుకోవడం. ఇంతవరకు వచ్చింది కథ. బయలుదేరింది వాళ్ళతో పాటుగా. వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఈవిడ కలిసింది. అందరూ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. అథ కాలే బహుతిథే వనే మహతి దారుణే అని కొన్ని రోజులు గడిచినాయి. ఈ ప్రయాణం ఇలా కొనసాగుతూ ఉన్నది. ఆ దారుణమైనటువంటి అరణ్యంలో వీళ్ళంతా ప్రయాణం చేస్తూ ఉంటే
ఒక దగ్గర ఒకరోజు ఒక మంచి తటాకం కనిపించింది అందరికీ కూడా. అలా వెళ్తూ ఉన్నారు, చూస్తే ఓ దగ్గర తటాకం ఉన్నది, నీళ్ళన్నీ ఉన్నాయి స్వచ్ఛంగా దాంట్లో. పైగా పద్మ సౌగంధికం మహత్ అని చెప్పినట్లు పద్మ పరిమళములతోటి, అలాగే రకరకాల పుష్పాలతో, నానా విధములైనటువంటి పక్షులతో మంగళకరమైనటువంటి ఒక తటాకాన్ని చూశారు. తటాకము అంటే ఒక మంచి చెరువుని చూశారు వాళ్ళందరూ కూడా. అలా చూసిన తర్వాత నిర్మల స్వాదు సలిలం మనోహారి సుశీతలం సుపరిశ్రాంతవాహాస్తే నివేశాయ మనోదధు సమ్మతే సార్థవాహస్య వివశుర్వనముత్తమం ఉవాససార్థ సుమహాన్ వేలామాసాద్య పశ్చిమాం అథార్ధరాత్ర సమయే నిశ్శబ్దస్తిమితే తదా సుప్తే సార్థే పరిశ్రాంతే హస్తియూథముపాగమతే పానీయార్థం గిరినదీం మద ప్రస్రవణావిలాం అథా పశ్యత సార్థం తం సార్థచాన్ సుబహూన్ గజాన్. ఇలా ఒక చెరువును చూసేటప్పటికీ స్వచ్ఛంగా మనోహరంగా చల్లగా తీయగా ఉన్నటువంటి ఆ చెరువులోని నీళ్లు చూసేటప్పటికీ అలిసిపోయినటువంటి వీళ్ళందరికీ కూడా వ్యాపారస్తులకి కాసేపు అక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకుందాం అనే భావన కలిగింది. అందరూ నిశ్చయించుకున్నారు. ఇక వాళ్ళంతా సామాగ్రి అంతటినీ వారి దగ్గర ఉన్నటువంటి దాన్ని పక్కన పెట్టి ఆ పెద్ద చెరువు అందంగా ఉంటే అక్కడ విశ్రాంతి తీసుకుంటే ఆ మనోహరమైనటువంటి వాతావరణం వల్ల శరీరంలో ఉన్నటువంటి అలసట తగ్గుతుందని భావించి ఆ చెరువుకి పడమటి వైపున అంటే పశ్చిమం వైపున ఉండేటటువంటి ఒడ్డుని ఆశ్రయించుకొని అక్కడే వాళ్ళంతా కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. దమయంతి కూడా అక్కడే ఉన్నది, వారితో పాటుగా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటిది కొంత దూరంలో విశ్రాంతి తీసుకున్నది. మహారణ్యం ఏసీలు మొదలైన వాటితో పని లేదు, చక్కటి వాతావరణం, పైగా అందమైనటువంటి చెరువు. అక్కడ పశ్చిమం వైపుగా ఉండడం వలన చల్లటి గాలంతా కూడా వీస్తూ వస్తోంది. శరీరాలకి పట్టినటువంటి అలసటని మొత్తాన్ని కూడా ఆ గాలి తీసేస్తోంది. మెల్లగా వీళ్ళంతా నిద్రలోకి జారుకున్నారు. దమయంతి కూడా పడుకుని ఉన్నది. ఇక వీళ్ళంతా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి అయ్యింది. వాతావరణం అంతా గంభీరంగా ఉన్నది. ఏనుగులు కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి. అదే సమయానికి పానీయార్థం గిరినదీం మద ప్రస్రవణావిలాం ఇంకొన్ని ఏనుగులు బయలుదేరి అరణ్యంలో ఉన్నటువంటివి ఇక్కడికి వచ్చి ఉన్నాయి. ఆ అడవిలో ఉన్నటువంటి కొన్ని ఆడ ఏనుగులు బయలుదేరి ఈ చెరువు దగ్గరికి నీరు తాగడానికి వచ్చినాయి. నీరు త్రాగుతూ ఉన్నాయి అవి. వెంటనే ఈ ఏనుగుల మదస్రావంతో ఈ ఏనుగులు ఇంతకుముందు ఇక్కడ వీళ్ళ వ్యాపారులకు సంబంధించిన ఏనుగులు నీళ్లు త్రాగడం వల్ల ఆ ఏనుగులు వచ్చి నీళ్లు త్రాగుతూ ఉన్నప్పుడు వాడికి అర్థమైంది, మాలాంటివే ఇక్కడ ఏవో కొన్ని ఉన్నాయి ఇంకా ఏనుగులు అని చెప్పి. అవి కలుషితంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి నీరంతా కూడా చూచినాయి. ఇక్కడ ఎక్కడున్నాయి ఏనుగులు అని చెప్పి అటు ఇటు చూసాయి. చూసేటప్పటికీ ఓ పక్క వ్యాపారులందరూ పడుకుని ఉన్నారు, కొంత దూరంలో దమయంతి ఉన్నది,
పెద్ద చెరువు, మహారణ్యం. ఈ ఏనుగుల నుంచి చూసేటప్పటికీ అక్కడ వ్యాపారస్తులకి సంబంధించిన ఏనుగుల గుంపంతా కనిపించింది. వెంటనే తేతాన్ గ్రామ్య గజాన్ దృష్ట్వా సర్వే వనగజాస్తదా సమాద్రవంత వేగేన జిఘాంసంతో మతోత్కటాః తేషామాపతతాం వేగః కరిణాన్ దుస్సహో భవత్ నగాగ్రాదివశీర్ణానాం శృంగాణాం పతతాం క్షితౌ స్పందతామపి నాగానాం మార్గానష్టౌ వనోద్భవాః మార్గానష్టావనోద్భవాః మార్గం సమృద్ధ్య సంసుప్తం పద్మిన్యాః సార్థముత్తమం. ఇక ఆ ఏనుగులు ఇక్కడ ఉన్నటువంటి ఏనుగుల్ని చూసిన తర్వాత వాటిని ఎలాగైనా సరే చంపాలి అనేటువంటి కోరిక ఈ ఏనుగులకు కలిగింది. ఈ ఏనుగులు అంటే అడవి ఏనుగులు. ఆ ఏనుగులేమో గ్రామాల్లో పట్టణాల్లో పెరిగినటువంటి ఏనుగులు. రెండింటి మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. ఇవి బాగా మదించి ఉన్నాయి. వెంటనే వాటిని చంపుదాం అని చెప్పి నిశ్చయం చేసుకున్నాయి. వెంటనే అడవి ఏనుగులన్నీ కూడా ఈ ఏనుగుల్ని చంపుదామని చెప్పి వెంటనే చాలా వేగంగా పరిగెట్టుకుంటూ ఒక పెద్ద కొండ మించి శిఖరాలు కింద పడిపోతూ ఉంటే ఎంత భయంకరంగా తోస్తూ ఉంటుందో అంతటి భయంకరంగా ఇవన్నీ వచ్చి ఏనుగుల మీద పడ్డాయి. ఘర్షణ మొదలయ్యింది. కానీ ఈ ఏనుగులు తేరుకుని వ్యాపారుల ఏనుగులు వాటి మీద దాడి చేద్దాం అని అనుకుంటూ ఉండేటప్పటికీ స్పందతామపి నాగానాం మార్గానష్టావనోద్భవాః అడవి ఏనుగులన్నీ కూడా ఇవి వాటి మీద దాడి చేయడానికి అవకాశం లేని విధంగా వీటి దారిని అడ్డగించేసి అవన్నీ కూడా వీటి మీద దాడి చేయడం మొదలుపెట్టినాయి. వెంటనే దారికి అడ్డంగా ఈ వ్యాపారస్తులందరూ కూడా పడుకుని ఉన్నారు ఆ చెరువు దగ్గర. ఇవేమో ఒకదాని మీద ఒకటి పడి భయంకరంగా కొట్టుకుంటూ ఉన్నాయి. తేతం మమర్దుస్సహస చేష్టమానం మహీతలే హాహాకారం ప్రముంచంతః సార్థికా శరణార్థినః వనగుల్మాంశ్చ ధావంతః నిద్రాంధా బహవో భవన్ కేచిత్ దంతైః కరైః కేచిత్ పద్భ్యాం హతా గజైః నిహతోష్ట్రాశ్వబహుళాః పదాతి జనసంకులాః భయాదాధావమానాశ్చ పరస్పర హతాస్తదా ఘోరాన్నాదాన్ విముంచంతః నిపేతుర్ధరణీతలే వృక్షేష్వారుహ్య సంరబ్ధాః పతితా విషమేషు చ. ఇవన్నీ వచ్చి ఒకదాన్ని ఒకటి చంపుదామన్నటువంటి కోరికతో కొట్టుకుంటూ ఉంటే ఈ వ్యాపారస్తుల ఏనుగులు తప్పించుకోవడానికి అటు ఇటు పరిగెడుతూ ఉంటే మార్గంలో దారిలో ఈ అడవి ఏనుగులు ఆ దారికి అడ్డంగా పడుకుని ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ కూడా తొక్కుతూ కాళ్ళతోటి చంపేస్తూ ఆ ఏనుగులు తప్పించుకోకుండా ఇవి వెళ్ళి అడ్డంగా నుంచుకుంటూ ఉన్నాయి. అలా నుంచుంటూ ఉండడం వలన ఒక్కొక్కరు పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టారు. అవన్నీ వచ్చి కాళ్ళ మీద, శరీరంలో పొట్టల మీద, తలల మీద కాళ్ళు వేసి తొక్కుతూ వెళ్తూ ఉంటే అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియనటువంటి స్థితిలో నిద్రమత్తులో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఏనుగుల పాదాల కింద పడి కొంతమంది మరణించారు. ఇంకొందరు ఏనుగుల తొండాలకి చిక్కి చనిపోయారు. ఇంకొంతమంది ఏనుగులు దంతాలతో పొడుస్తూ ఉంటే వాటికి బలైపోయారు. ఇలా ఆ వ్యాపారస్తుల సమూహం అంతా కూడా చిందరవందరగా అయిపోతూ ఉన్నది.
చాలామంది చనిపోతూ ఉన్నారు. అలాగే ఈ ఏనుగులు ఇలా ఒక్కసారిగా ఈ యుద్ధం మొదలుపెట్టేటప్పటికీ ఒకరిని ఒకరు కొట్టుకుంటూ అటు ఇటు పరిగెడుతున్నట్టుగా పరిగెడుతున్నారు. దాంట్లో ఏనుగులు, ఒంటెలు ఇవన్నీ కూడా పరిగెడుతూ ఉండేటప్పటికీ అవి వచ్చి కొంతమందిని గుద్దుకుంటున్నాయి. అలా కొంతమంది అర్ధరాత్రి పూట అక్కడ ఏమాత్రము కూడా దారి కనిపించగా వాటి పాదాల కింద పడి నలిగి మరణిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ప్రాణాన్ని రక్షించుకుందాము అని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి చెట్ల మీదకి ఎక్కి అక్కడ ఉందాము అని అనుకుంటూ ఉంటే కొంతమంది ఎక్కుతున్నారు. ఆ హడావిల్లో కొంతమంది ఎక్కుతూ కింద పడి అలా ఎగుడు దిగుడుగా ఉండేటటువంటి వృక్షాల కింద పడి వాళ్ళందరూ కూడా మరణించేశారు. ఆ వృక్షాల మించి కిందకి పడి అలా అక్కడ భయానకమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్నది. కొద్దిసేపట్లో జరిగిందట్లా. అందరూ సుఖంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఈ ఘోరం జరిగింది. ఏవం ప్రకారైర్బహుభిః దైవేనాక్రమ్య హస్తిభిః రాజన్ వినిహితం సర్వం సమృద్ధం సార్థమండలం ఆరావః సుమహాంశ్చాసీత్ త్రైలోక్య భయకారకః ఏషోऽగ్నిరుత్థితః కష్టః త్రాయధ్వంధావతాధునా రత్నరాశిర్విశీర్ణోయం గృహీధ్వం కిం ప్రధావత సామాన్యమేతద్ద్రవిణం న మిథ్యావచనం మమ ఏవమేవాభిభాషంతో విద్రవంతి భయాత్తదా పునరేవాభిధాస్యామి చింతయధ్వం సుకాతురాః. బృహదర్శ మహర్షి చెప్తూ ఉన్నారు, రాజన్ వినిహతం సర్వం సమృద్ధం సార్థమండలం అంటూ. ధర్మరాజా, ఈ ప్రకారంగా అడవి ఏనుగులన్నీ కూడా ఒక్కసారిగా ఆక్రమించడంతో అన్ని వస్తువులతోటి సమృద్ధంగా ఉన్నటువంటి ఆ వ్యాపారస్తుల సమూహం క్షణకాలంలో అంతా కూడా సర్వనాశనమైపోయిందయ్యా. ఇక ఈ వ్యాపారస్తుల్లో కొంతమంది ప్రాణాలు ఇంకా ఉంచుకున్నటువంటి వారు భయంతో పెద్దగా అరవడం మొదలుపెట్టారు. అడవిలో ఏమాత్రము కాంతి కనిపించినటువంటి సమయంలో ఎటు నుంచి ప్రమాదం పొంచుకొస్తోందో తెలియనటువంటి స్థితిలో ఈ అడవి ఏనుగుల భయంకరమైనటువంటి శబ్దాలతో, ఇటు ఈ ఏనుగుల యొక్క శబ్దములతో, గుర్రములు మొదలైనటువంటివి అటు ఇటు పరిగెడుతూ ఉండడం వల్ల కలిగినటువంటి గందరగోళంతో ప్రాణాలు పోతాయని నిశ్చయించుకున్నటువంటి వారు ఇక పెద్దగా అరవడం మొదలుపెట్టారయ్యా. ఆ సమయంలోనే అక్కడ వారి వస్తువుల్లో నుంచి కొన్ని రత్నాలు, రాసులు అవన్నీ కూడా కింద పడుతూ ఉన్నాయి. అవన్నీ కింద పడడం వల్ల వాటి నుంచి ఒక పెద్ద కాంతి వస్తోంది. అది చూసి ఏదో అగ్ని ప్రమాదం జరిగింది, అందరం భస్మమైపోతాం అని చెప్పి మంటలు వచ్చేస్తున్నాయి, మమ్మల్ని కాపాడండి అంటూ ఇంకొందరు అరుస్తూ అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నారయ్యా. ఇంకొంతమంది అవన్నీ కూడా రత్నాలు, మన డబ్బే, దాన్ని చూసి మంటలు అనుకుని అటు ఇటు పరిగెడతారేమిటి, ఆగండి ఆగండి అని చెప్పి కొంతమంది కేకలేస్తూ ఉన్నారు. నా మాటలు తప్పు కాదు, నేను తప్పు మాట్లాడలేదు, అవన్నీ ధనరాశులే, రత్నములే, పరిగెట్టద్దయ్యా, అవి తీసుకోండి అంటూ ఇంకొకడెవడో కేక వేస్తూ ఉన్నాడు. ఇలా అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా భయానకంగా తయారైంది. వెంటనే ఇంకొకడు మధ్యలో, మీ గురించి ముందు మీరు ఆలోచించుకోండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ గట్టిగా అరుచుకుంటూ ఉన్నాడు, ఆక్రోశిస్తూ బాధతో చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా వాళ్ళంతా భయపడి అరుచుకుంటూ అక్కడి నుంచి పారిపోయారయ్యా. ఇక దమయంతి ఇంత సంరంభం జరుగుతూ ఉంటే నిద్ర నుంచి మేల్కొన్నది. తస్మింస్తథా వర్తమానే దారుణే జనసంక్షయే దమయంతి చరురుధే భయసంత్రస్తమానస. ఆవిడికి భయం కలిగింది.
అమ్మో ఏం జరిగిపోతోందో అనుకుంది. లేచి చుట్టూ చూసింది. విషయం అంతా అర్థమైంది. ఏవో ఏనుగులు ఇక్కడ కొట్టుకుంటూ ఉన్నాయి అని చెప్పి అనుకున్నది. ఇక భయం మొదలైంది ఆవిడలో. దాంతో ఆవిడ ఇక ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా చూసి ఇంత ప్రమాదం జరిగింది అని చెప్పి తెలుసుకుని ఆ పైన ఇక తన కర్తవ్యం ఏమిటి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంది. ఇదే సమయానికి వాళ్ళల్లో ఒకడికి ఒక ఆలోచన పుట్టింది. దమయంతి వైపు విచిత్రంగా చూడడం మొదలెట్టాడు. ఆవిడ భయంతో కంపించిపోతూ ఉన్నది. వీడు పరీక్షగా ఆవిడ్ని చూడడం మొదలెట్టాడు. ఓ పెద్ద ప్రమాదం మళ్ళీ ఆవిడికి కలుగుతూ ఉన్నది. అది ఏమిటో, ఏ విధంగా ఆవిడ బయటపడిందో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఆచార్యముఖంగా ఈ శ్లోకములని పారాయణ చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా దమయంతీదేవి నిద్రిస్తూ ఉన్నటువంటి సమయమున ఆ వ్యాపారస్తుల ద్వారా ఉన్నటువంటి వ్యాపారుల యందు ఉన్నటువంటి ఆ ఏనుగులు, ఆ అడవిలో ఉన్నటువంటి ఏనుగులు పరస్పరము ఏ విధంగా యుద్ధాన్ని కొనసాగించాయి అనేటటువంటి ఘట్టాన్ని మనం ఆచార్యుల వారి ద్వారా మహాభారత అంతర్గత వనపర్వంలో 65వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా దానిని పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ పంచషష్టితమోऽధ్యాయः. పంచషష్టితమోऽధ్యాయः. బృహదశ్వ ఉవాచ. బృహదశ్వ ఉవాచ. తాతశ్రుత్వా నవద్యాంగీ. తాతశ్రుత్వా నవద్యాంగీ. పార్థవాహవచస్తదా. పార్థవాహవచస్తదా. జగామ సహ తేనైవ. జగామ సహ తేనైవ. పార్థేన పతిలాలసా. పార్థేన పతిలాలసా. కాలే బహుతిథే. కాలే బహుతిథే. వనే మహతి దారుణే. వనే మహతి దారుణే. తడాకం సర్వతో భద్రం. తడాకం సర్వతో భద్రం. పద్మసౌగంధికం మహత్. పద్మసౌగంధికం మహత్. దృశుర్వనిజో రమ్యం. దదృశుర్వనిజో రమ్యం. ప్రభూతయవసేంధనం. ప్రభూతయవసేంధనం. బహుపుష్పఫలోపేతం. బహుపుష్పఫలోపేతం. నానాపక్షినిషేవితం. నానాపక్షినిషేవితం. నిర్మలస్వాదు సలిలం. నిర్మలస్వాదు సలిలం. మనోహరి సుశీతలం. మనోహరి సుశీతలం. సుపరిశ్రాంతవాహాస్తే. సుపరిశ్రాంతవాహాస్తే. నివేశాయ మనోదధుః. నివేశాయ మనోదధుః. సమ్మతే సార్థవాహస్య. సమ్మతే సార్ధవాహస్య. వివిశుర్వనముత్తమం. వివిశుర్వనముత్తమం. ఉవాస సార్థః సుమహాన్. ఉవాస సార్ధః సుమహాన్. ఏలామాసాద్య పశ్చిమా. ఏలామాసాద్య పశ్చిమా. అర్ధరాత్ర సమయే. అర్ధరాత్ర సమయే. నిశ్శబ్దస్తిమితే తదా. నిశ్శబ్దస్తిమితే తదా. సుప్తే సార్థే పరిశ్రాంతే. సుప్తే సార్థే పరిశ్రాంతే. హస్తియోథముపాగమత్. హస్తేయోథముపాగమత్. పానీయార్థం గిరినదీ. పానీయార్థం గిరినదీ. మదప్రస్రవణ విలా. మదప్రస్రవణావిలా. తథా పశ్యత సార్థంతం. తథా పశ్యత సార్థంతం. సార్థజాన్ సుబహూన్ గజాన్. సార్థజాన్ సుబహో గజాన్. ఏతాన్ గ్రామ్య గజాన్ దృష్ట్వా. దేవాన్ గ్రామ్య గజాన్ దృష్ట్వా. సర్వే వనగజాస్తదా. సర్వే వనగజాస్తదా. సమాద్రవంత వేగేన. సమాద్రవంత వేగేన. విఘాం సంతో మదోత్కటాః. తాం సంతో మదోత్కటా. తేషాం ఆపతతాం వేగః. తేషామాపతతాం వేగః. హరిణాం దుస్సహో భవతే. హరిణాం దుస్సహో భవతు. నగగ్రాదివ శీర్ణానాం. నగగ్రాదివ శీర్ణానాం. శృంగానాం పతతాం క్షితౌ. శృంగానాం పతతాం క్షితౌ. స్పందతామపి నాగానాం. స్పందతామపి నాగానాం. మార్గ
మార్గానష్టావనోద్భవాः మార్గానష్టావనోద్భవాः మార్గం సంవృధ్య సంసుప్తం మార్గం సమృద్ధ్య సంసుప్తం పద్మిన్యాసార్థముత్తమం పద్మిన్యాసార్థముత్తమం పేతం మమర్దు సహసా వేదం మమర్దు సహసా జ్యేష్ఠమానం మహీతలే శేషమానం మహీతలే మహాకారం ప్రముంచంతః మహాకారం ప్రముంచంతః ఆర్థికా శరణార్థినః సార్థికా శరణార్థినః వనగుల్మాంశ్చ ధావంతః వనగుల్మాంశ ధావంతః నిద్రాంధా బహవో భవన్ నిద్రాంధా బహవో భవన్ కేచిద్దంతైః కరైః కేచిత్ కేచిద్దంతైః కరైః కేచిత్ కేచిత్ పద్భ్యాం హతా గజైః కేచిత్ పద్భ్యాం హతా గజైః నిహతోష్ట్రాశ్వబహుళాః నిహతోష్ట్రాశ్వబహుళాః పదాతి జనసంకులాః పదాతి జనసంకులాః ప్రజాదాధావమానాశ్చ భయాదాధవనాశ్చ పరస్పరహతాస్తదా పరస్పరహతాస్తదా ఘోరాన్నాదాన్ విముంచంతః ఘోరాన్నాదాన్ విముంచంతః నిపేతుర్ధరణీతలే నిపేతుర్ధరణీతలే వృక్షేష్వారుహ్య సంరబ్ధాః వృక్షేష్వారుహ్య సంరబ్ధాః పతితా విషమేషు చ పతితా విషమేషు చ ఏవం ప్రకారైర్బహుభిః ఏవం ప్రకారైర్బహుభిః దైవేనాక్రమ్య హస్తిభిః దైవేనాక్రమ్య హస్తిభిః రాజన్ వినిహతం సర్వం రాజన్ వినిహతం సర్వం సమృద్ధం సార్థమండలం సమృద్ధం సార్థమండలం ఆరావస్సు మహాంశాసీత్ తారావస్సు మహాంశాసీత్ త్రైలోక్య భయకారకః త్రైలోక్య భయకారకః ఏషోగ్నిరుత్థితః కష్టః ఏషోగ్నిరుత్థితః కష్టః రాగధ్వంధావతాధునా ప్రాయధ్వంధావతాధునా రత్నరాశిర్విశీర్ణోయం రత్నరాశిర్విశీర్ణోయం గృహ్ణేధ్వం కిం ప్రధావత గృహ్ణేధ్వం కిం ప్రధావత సామాన్యమేతద్ద్రవిణం సామాన్యమేతద్ద్రవిణం న మిథ్యావచనం మమ మిథ్యావచనం మమ ఏవమేవాభిభాషంతో ఏవమేవాభిభాషంతో నిద్రవంతి భయాత్తదా నిద్రవంతి భయాత్తదా పునరేవాభిధాస్యామి పునరేవాభిదాస్యామి చింతయధ్వం సుకాతరా చింతయధ్వం సుకాతరాః తస్మింస్తథా వర్తమానే తస్మింస్తథా వర్తమానే దారుణే జనసంక్షయే దారుణే జనసంశయే గమగంతి చ బుబుధే దమయంతి చ బుబుధే భగసంత్రస్తమానసా సంత్రస్తమానసా. ఓం నమో వెంకటేశాయ. గోవిందరామ సంకీర్తనాన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి చేసుకుందాం. శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుతాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద
వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియా గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి కసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద
భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభా గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్తలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థించి మన పారాయణాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. శ్రీనివాసానుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.